హాలీవుడ్లో పనిచేసే ఒక డైరెక్టరు, కళల డైరెక్టరు, చిత్రకారుడు గురించి గత వీడియోలో చెప్తున్నాను. 150 ఏళ్ల క్రితం అమెరికాలో ఇంటీరియర్ డెకరేటర్గా చేసే అతను. ఆ సమయంలో అమెరికాలో భవంతుల నిర్మాణం తొలిసారిగా జరిగింది. అంతకు మునుపు జన్మలో రష్యాలో సైనికాధికారిగా పనిచేశాడు. అంతకు ముందు జన్మలో ఇండో చైనాలో ఓ క్వీన్కి దుస్తులు ఎన్నిక చేసే ఉద్యోగం నిర్వహించాడు. అంతకు ముందు జన్మలో ఈజిప్ట్లో టెంపుల్ బ్యూటిఫుల్లో పనిచేసేవాడు. సైనికాధికారిగా ఉండగా రకరకాలుగా యూనిఫామ్లు డిజైన్ చేసే పని చేసేవాడు. న్యూయార్క్ చెందిన ఒక మ్యూజిక్ కంపోజర్ క్రితం జన్మలో న్యూయార్క్లోని ఓ స్కూల్ టీచర్గా పనిచేస్తూ స్కూల్లో పాటలు, సంగీతము విద్యలో భాగంగా ఏర్పాటు చేసే సందర్భంలో అందుకు అధికారిగా ఉన్నాడు. మరో జన్మలో జర్మనీలో సంగీత పరికరాలు తయారు చేసే చెక్క పనివాడిగా ఉన్నాడు. మరో జన్మలో ఒక రాజు దగ్గర బఫూన్గా పనిచేశాడు. 4వ జన్మలో ఈజిప్ట్లో పాటగాడిగా జీవించాడు. ఈ జన్మలో అతను అనేక సంగీత పరికరాలని చక్కగా ఆర్గనైజ్ చేసే శక్తి జర్మనీలో వాటి చెక్క పని వాడుగా ఉండగా పట్టుబడింది. అతనిలోని హాస్యప్రియత్వం బఫూన్గా ఉన్న జీవితంలో పట్టుబడింది. మిగిలిన 2 జన్మల్లో సంగీతకారుడిగా అనుభవం ఈ జన్మలో ఉపయోగిస్తుంది. ఒక్కోసారి ఓ మనిషి హాబీ కూడా ఈ జన్మలో అతని వృత్తిని నిర్ణయిస్తుంది. ఉదాహరణకి ఒక బ్యాంకు ప్రెసిడెంట్కి చిన్నప్పటి నుంచి ఆటలంటే మక్కువ. ముఖ్యంగా బేస్బాల్ ఆట మీద మంచి అభిరుచి ఉంటుంది. అతను వెళ్లే చర్చిలోని ఫాదర్ ఆదివారాలు బంతిని ఆటని నిషేధిస్తే అతను చర్చికి వెళ్లడం పూర్తిగా మానేశాడు. హెన్రీ 8 కాలానికి మునుపు తర్వాతి జన్మలో ఇతనికి దేవుడి మీద భక్తి అలవడింది. అతను బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఓ బేస్బాల్ క్లబ్లో మెంబర్ అయి ఖాళీ సమయాల్లో ఆట ఆడుతూ ఉంటాడు. అతను ఓ జన్మలో ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేవాడు. మరో జన్మలో రోమ్లో ప్రభుత్వం నిర్వహించే ఆటల కార్యాలయాల్లో పనిచేసేవాడు. ఓ జన్మలో ఈజిప్టు ట్రెజరీ ఆఫీసర్గా పనిచేశాడు. ఆ విధంగా పనిచేయడం వలన ఈ జన్మలో అతను బ్యాంకులో ఆఫీసర్గా, ప్రెసిడెంట్గా రాణిస్తున్నాడు. తనకి ఇష్టమైన మరో వృత్తి అయిన ఆటగాడుగా కూడా కోరికని హాబీగా తీర్చుకుంటున్నాడు. ఇంకొక కేసులో అమెరికన్ నావీలో ఫుడ్ ఇన్స్పెక్టర్గా పనిచేసే ఒకతని పని నావీ కోసం కొన్ని ఆహార పదార్థాలని పరీక్షించడం. అయితే అతనికి విలువైన రాళ్ళు, రత్నాలు, అతని స్నేహం విలువైన రాళ్ళని కట్ చేసే వాళ్లతో, రాళ్ళు రత్నాల వ్యాపారం చేసే వాళ్లతో మొదలైంది. రిటైర్ అయ్యాక వ్యాపారంలోకి దిగాడు అతను. గత 3 జన్మల రీడింగ్స్ కేసి అతనికి ఇలా ఇచ్చాడు. ఒహాయో రాష్ట్రంలో ఇతను రెడ్ ఇండియన్స్తో రాళ్ల వ్యాపారం చేసేవాడు. అంతకుముందు జన్మలో పర్షియాల దేశంలో పుట్టి ఈజిప్టు నుంచి బళ్లల్లో దుస్తులు తెచ్చి అమ్మే వ్యాపారం చేసేవాడు. ఇంకా పర్షియాలోని ముత్యాలు, పగడాలు, వజ్రాలు లాంటి విలువైన రాళ్లను ఈజిప్టుకి తీసుకువెళ్లి అమ్మేవాడు. అంతకు మునుపు జన్మలో క్రిస్టియన్ ప్రీస్ట్ల దుస్తులలో రత్నాలు కుట్టే ఉద్యోగం చేసేవాడు. అయితే రిటైర్మెంట్కి మునుపు ఇతను